హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే 2024 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ యొక్క కంప్లీట్ వారియూ అయితే మన వీడియోలో చూద్దాం. నేను ఈ వీడియోలో బైక్ యొక్క స్పెసిఫికేషన్స్, బైక్ ఎవరికి సూట్ అవుతుంది అండ్ బైక్ ఫైనల్ ప్రైస్ ఎంత పడుతుంది అండ్ దీంట్లో వేరియన్స్ ఏమి ఉన్నాయి, ఆ వీడియోస్ అనేది నేను వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంది టు గెట్ ఫుల్ క్లారిఫికేషన్. ఇంకా లేట్ చేయకుండా అలా స్టార్ట్ అవుతుంది వీడియో. చూస్తున్నారు కదా గాయస్, బైక్ అయితే లుక్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ మన దగ్గర వచ్చేసరికి బ్లాక్ గోల్డ్ కలర్ అనమాట. అండ్ ఓవరాల్గా మనం చూసుకుంటే దీని వెయిట్ వచ్చేసరికి 195 kgs, సీట్ హైట్ వచ్చేసరికి 805 mm అండ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 13 లీటర్స్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 170 mm. ఈ బైక్లో మనకి 5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను ఆ కలర్స్ ఏమేమి ఉన్నాయో నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను అండ్ ప్రైస్ కూడా నేను లాస్ట్లో అయితే మెన్షన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు ఈ కలర్ అడుగుతుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ టైర్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే, ఫ్రంట్ టైర్ మనకి బ్రేక్ వచ్చేసరికి 300 mm డిస్క్ బ్రేక్ విత్ ట్విన్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్ అండ్ ఈ బైక్లో మనకి డ్యూయల్ ఛానల్ ABS ఉంది. అండ్ ఇప్పుడు మనం సస్పెన్షన్ చూసుకుంటే 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టైర్ సైజ్ వచ్చేసరికి మనకి 100/90 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. ట్యూబ్ టైర్ విత్ 19-inch స్పోక్ వీల్ అనమాట. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 270 mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు విత్ సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్. మనకి బ్రేక్స్ వచ్చేసరికి డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ టైర్ సెక్షన్ చూసుకుంటే మనకి 120/80 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 18-inch స్పోక్ వీల్. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి ట్విన్ ట్యూబ్ ఎమర్షల్ షాక్ అబ్జార్బర్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 6 స్టెప్ అడ్జస్టబుల్ అనమాట. అండ్ సస్పెన్షన్, బ్రేక్స్ ఇవన్నీ నేను రైడ్ రివ్యూలో ఎలా ఉన్నాయో అప్పుడు మాట్లాడతాను. అండ్ ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి 349cc సింగిల్ సిలిండర్ 4-stroke ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్. మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 20.2 bhp అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 27 Nm. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి 5 gears. సేమ్ ఇలాంటి స్పెసిఫికేషన్సే మనం రాయల్ ఎన్ఫీల్డ్ హండ్రెడ్లో అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు కొంచెం సిమిలర్గా. అండ్ ఫిన్స్ వచ్చేసరికి మనకి మెషిన్ కట్ ఫిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంజన్ మీద. ఇప్పుడు మనం సీట్ కుషనింగ్ చూసుకుంటే, సీట్ కుషనింగ్ వచ్చేసరికి చాలా సాఫ్ట్గా అయితే ఉంది అండ్ మనకి సింగిల్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో రైడర్కి అండ్ పిలియన్కి కంఫర్ట్ లెవెల్ అయితే చాలా బాగుంది. నేను పిలియన్తో రైడ్ చేస్తాను. పిలియన్తో రైడ్ చేసినప్పుడు నేనైతే చాలా కంఫర్ట్ అయితే ఫీల్ అయ్యాను. దీని గురించి కూడా నేను రైడ్ రివ్యూలో మాట్లాడతాను. ఇప్పుడు మనం కన్సోల్ గురించి చూసుకున్నట్టయితే మనకి సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి RPM ఇండికేటర్ అయితే లేదు. మనకి స్పీడోమీటర్ వచ్చేసరికి అనలాగ్లో అయితే ఉంది. అండ్ న్యూట్రల్ ఇండికేటర్, ABS, లో ఫ్యూయల్ అండ్ లో బ్యాటరీ ఇండికేటర్ అయితే మనకి అనలాగ్లో మనం చూసుకోవచ్చు. అండ్ డిజిటల్లో వచ్చేసరికి మనకి ఓడోమీటర్, ట్రిప్ F, ట్రిప్ 1, ట్రిప్ 2 అండ్ టైం అయితే మనం చూసుకోవచ్చు విత్ ఫ్యూయల్ గేజ్. మనకి కన్సోలమే కనిపిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాజింగ్ ప్లేస్లో మనం ట్రిప్పర్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు ఫర్ నావిగేషన్. అండ్ ఈ బైక్ కీస్ వచ్చేసరికి ఇలాగైతే ఉన్నాయి. హంటర్ కూడా సిమిలర్గా సేమ్ ఇలాగే ఉంటాయి కీస్. ఇప్పుడు మనం హ్యాండిల్ బార్ గురించి చూసుకుంటే మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఛార్జింగ్ పోర్ట్ అనేది కొంచెం కనిపించదు. సో ఇలా చూసుకుంటే మనకైతే కనిపిస్తుంది అనమాట. హ్యాండిల్ బార్కి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. అండ్ హ్యాండిల్ బార్ వచ్చేసరికి చాలా వైడ్ అయితే ఉంది విత్ క్రోమ్ ఫినిషింగ్. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సిగ్నల్ ఆపరేటింగ్ స్విచ్, హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఆపరేటింగ్ బటన్ అండ్ దాని కింద హార్న్ స్విచ్. అండ్ మనం కన్సోల్లో ట్రిప్ 1, ట్రిప్ 2, ట్రిప్ F, టైం ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికి ఫ్రంట్ ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇంజిన్ ఇగ్నిషన్, ఇంజిన్ ఆన్, ఇంజిన్ కిల్ స్విచ్ అయితే పైన అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాని కింద వచ్చేసరికి మనకి హజర్ స్విచ్ అయితే ఉంది. సిమిలర్గా హంటర్కి ఎలా అయితే ఉందో అలాగే క్లాసిక్ అండ్ మిటియోర్ సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్లో మ్యాక్సిమం అన్నీ ఒకేలాగా ఉన్నాయి. చూసారు కదా గాయస్, ఇప్పుడు దాకా మనం అయితే దీని స్పెసిఫికేషన్ చూసాం. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసినప్పుడు నాకు అనిపించిందో నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ కూడా చూడండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో బైక్ అయితే రైడ్ చేసి చూద్దాం. చూస్తున్నారు కదా గాయస్, నేనైతే బైక్ సిటీలో రైడ్ చేశాను టెస్ట్ రైడ్. అండ్ టెస్ట్ రైడ్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటంటే, సస్పెన్షన్ అయితే చాలా బాగుంది అండ్
నేను పిల్లలతో రైడ్ చేశాను. సో సస్పెన్షన్ అనేది నేను ఈజీగా ఫీల్ అవ్వగలిగాను. అండ్ సీట్ క్యూషనింగ్ ఏదైతే ఉందో అదైతే నాకు చాలా బాగా అనిపించింది. నేను ఆల్రెడీ రాయల్ ఎన్ఫీల్డ్లో హంటర్ వాడుతున్నాను. అది కొంచెం దీనంత సాఫ్ట్గా అయితే ఉండదు క్వశ్చనింగ్. బట్ ఈ బైక్లో క్వశ్చనింగ్ ఏదైతే ఉందో అదైతే చాలా సాఫ్ట్గా అయితే నేనైతే ఫీల్ అవ్వగలిగాను. అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే బ్రేక్స్ కూడా బాగా పడుతున్నాయి. నేను బ్రేక్స్ కూడా టెస్ట్ చేసి చూశాను. కొంచెం ఖాళీగా ఉన్న రోడ్లో బ్రేక్స్ కూడా ఏబిఎస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు మనం గేర్స్ విషయానికి వస్తే గేర్స్ వేస్తున్నప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ ఎటువంటి సౌండ్ అయితే లేదు. అండ్ దట్స్ ఇట్ గాయ్స్. టెస్ట్ రైడ్ అయితే చేసినప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేనైతే అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఈ వెహికల్ ఎవరెవరు తీసుకోవచ్చు అంటే మినిమం 5'7" హైట్ ఉన్న వాళ్ళు అయితే ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసరికి 195 kgs అయితే వెయిట్ అయితే ఉంది. సో ఈ వెయిట్ని మనం కాసుకోవాలంటే మినిమం ఆ హైట్ ఉండాలి. అండ్ ఆ సీట్ హైట్ కూడా మనకి తక్కువగానే ఉందని చెప్పాలి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, ఓకే ఓకే అన్న హైట్లోనే ఉంది. సో మినిమం 5'7" అయితే ఉండాలి. 5'7" అయితే మనకి ఈజీగా వెహికల్ అనేది హ్యాండిల్ చేయొచ్చు. అండ్ దట్స్ ఇట్ గాయ్స్. మనకి బైక్లో వేరియంట్స్ వచ్చేసరికి అయితే 5 కలర్స్లో ఈ వెహికల్ అవైలబుల్గా ఉంది. అండ్ టెక్నికల్గా మనకి అన్నీ సేమ్. నేను వాటి ప్రైజెస్ లాస్ట్లో అయితే మెన్షన్ చేస్తాను, ఎక్స్‌షోరూమ్ ప్రైజెస్. మీరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నాకు పర్సనల్గా నాకు ఇంకా ఈ బైక్లో ఈ యాడ్ చేస్తుంటే బాగుండు అనిపించింది. అవి ఏంటంటే నాకు ఎల్ఈడి లైట్స్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది ఈ బైక్లో. బట్ రెట్రో స్టైల్ ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది, ఎందుకంటే హాలోజన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి. అండ్ ఆర్పిఎం ఇండికేటర్, రేంజ్ ఇవి కూడా మిస్ చేశారు. అవి కూడా యాడ్ చేస్తుంటే బాగుండు. చూసారు కదా గాయస్, ఇది ఈ బైక్ యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ. నేనైతే మొత్తం పాయింట్స్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా ఏమైనా పాయింట్స్ మిగిలిపోయి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఇట్ గాయస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫర్ మోర్ కంటెంట్. మీ ఫ్రెండ్స్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ బైక్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దట్స్ ఇట్ గాయస్. అంటిల్ నెక్స్ట్ వీడియో. Bye bye.